పశ్చిమ గోదావరి జిల్లా శ్రీనివాసపురం కోడిపందాల్లో గాల్లోకి కాల్పులు జరిపిన లక్ష్మీ దయాకర్తో పాటు బాబ్జీ అనే మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ తుపాకీ, 7 తూటాలు, 1,64,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మీ దయాకర్ ఉదయం తుపాకీ పేల్చి కోళ్ల పందాలను ప్రారంభించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దయాకర్ వ్యక్తి యొక్క లైసెన్స్ని వెరిఫై చేయగా లైసెన్స్ జూన్ 2017 వరకు వ్యాలిడిటీ ఉంది. అయినప్పటికీ మిస్యూజ్ చేస్తున్నాడు కాబట్టి అతని లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం ప్రపోజల్స్ లెటర్ పెడుతున్నాం. కోడిపందాలు సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా ఇందులో యాడ్ చేశాము. సెక్షన్ 27 ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ రెడ్ విత్ 109 ఐపీసీ కింద, అదేవిధంగా సెక్షన్ 92 ఆఫ్ ఏపీ గేమింగ్ యాక్ట్ అండ్ సెక్షన్ 11 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 1,64,000 రూపీస్ క్యాష్ని, అదేవిధంగా వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది.